ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కలుషితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఈరోజు మేము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే మీరు ఇట్లా మీ సిద్ధిరాజు వాళ్ళ బిడ్డ గుద్ది చంపేస్తే చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళు కదా, అసలు వయసుకి యాక్సిడెంట్కి సంబంధమే ఏముందయ్యా? చనిపోయిన తర్వాత మొత్తం అక్కడ మ్యానిపులేట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని మ్యానిపులేట్ చేశారు. తప్పులు మీరు చేసి తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు తప్పులు మీరు చేసి ఆ తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వంలో గొడ్డలి పోటుని గుండుపోటుగా చేశారు. డిక్కీలో డ్రైవర్ శవాన్ని తీసుకెళ్లారు. ఈరోజు మళ్ళీ అదే పని మీ ప్రభుత్వం ఉంది కాదని చెప్పి ఒక భావనతో ఏదైనా చేస్తున్నారని చెప్పి ప్రజలు నవ్విపోతున్నారు. ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు. ప్రధానమంత్రి గారు వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి. ఆ సమయంలో ఇలా ఏదో ఒక అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తాం. ఇది మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.